నిన్న మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి అంతా కూడా జరిగింది. ఈ రోజు కూడా ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఇటు అంటే పోలీసులు అనలే వాళ్ళని సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే అక్కడ ఏంటంటే బీజాపూర్ దంతెవాడ మధ్యలో అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియా అనమాట. సో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇటు సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి డిఆర్జీ అంటారు, నారాయణపూర్ అండ్ బీజాపూర్, ఈ రెండు సంబంధించిన డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఛత్తీస్గఢ్లో అది ప్రధానంగా ప్రత్యేక ఫోర్స్గా ఏర్పడింది. అందులో ఎక్కువగా మాజీ మావోయిస్టులు ఆదివాసీలే ఉంటారనమాట. ఒకప్పుడు సాల్వాజుడు కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నింది, అలాగే ఇప్పుడు డిఆర్జీ ఏర్పడింది. సో డిఆర్జీ తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, తర్వాత కోబ్రా అంటే కంబాట్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అంటారు, దాన్ని కోబ్రా అని పిలుస్తారు. అలాగే ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ 4 రకాల బలగాలు తో కోఆర్డినేటెడ్ అటాక్ అనేది చేశారు. యాక్చువల్గా పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి 25th యానివర్సరీ జరుపుతున్నారు. అది ప్రకటన కూడా ఇచ్చారు. అది గత వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుతున్నారు అనమాట. సో అందుకని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఫోర్సెస్కి, పలానా చోట బెటాలియన్ నెంబర్ 2 ఉంది అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. యాక్చువల్గా మావోయిస్టులు వెళ్ళి పోలీసులను అటాక్ చేయలేదు, కాకపోతే మీడియా అలా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే హెడ్మాకి ప్రతీకారంగా మావోయిస్టులు ఈ డిఆర్జీ మీద అటాక్ చేశారు. డిఆర్జీకి సంబంధించి 3 పోలీసులు చనిపోయారు, అట్లాగే 2 గాయపడ్డారు. అయితే ఈ మధ్యకాలంలో జవాన్లు చనిపోవడం అనేది మనకి కనిపించలేదు. ఎందుకంటే మావోయిస్టులు వాళ్ళు యూనిలేటరల్గా అంటే వాలంటరీగానే కాల్పుల విరమణ ప్రకటించారు, కానీ దాన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. మీరు కాల్పుల విరమణ ప్రకటించడం కూడా మేమైతే ప్రకటించు, మేము చంపుతామని అన్నారు. వాళ్ళు ఒకటే ఆప్షన్ ఇచ్చారు, అదేంటంటే ఆయుధాలతో మీరు వచ్చి సరెండర్ అవ్వండి, లేదంటే మేము చంపుతామనేది పాలసీ, ప్రభుత్వ పాలసీ. సో దానివల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున సరెండర్స్ అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉద్యమాల్లోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్సాదేవ కూడా హిడ్మావల విలేజే, పూవర్తి అంటారు. పూవర్తిలో పారా అంటారు, చిన్న చిన్న హ్యామ్లెట్స్ కలిపి ఒక విలేజ్గా ఉంటుంది అక్కడ. ఈ పారాలో ఓయి అనే ఒక పారా పక్కనే ఉంటుంది అనమాట, హిడ్మాకి పక్కనే. సో హిడ్మా అనుచరుడుగా ఉండి అతను ఇప్పుడు హిడ్మా ప్లేస్లోకి వెళ్ళాడు నాయకుడిగా. సో అతని ఆధ్వర్యంలో ఇంకొంతమంది లీడర్స్ కూడా, పాపారావు, మంగు, ఇలాగా కొంతమంది లీడర్స్ అంటే బెటాలియన్ ఈ కాకపోతే మామూలుగా కంపెనీ, ప్లాటూను, బెటాలియన్ 3 రకాల డివిజన్స్ ఉంటాయన్నమాట. బెటాలియన్ అనేది అత్యుత్తమైన మిలిటరీ బాడీ. సో ఈ ఫస్ట్ బెటాలియన్కి ఒకప్పుడు కమాండర్గా హెడ్మా ఉన్నాడు. తర్వాత 2017 నుంచి బర్సాదేవ ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా ఉంటున్నాడు. అది అత్యున్నతమైన బాడీ అనమాట పిఎల్జిఏలో. ఇప్పుడు 2nd బెటాలియన్, ఈ ఎన్కౌంటర్ జరిగింది 2nd బెటాలియన్. 2nd బెటాలియన్ మీద ఈ 4 ఫోర్సెస్ కోఆర్డినేటెడ్ అటాక్ అనేది జరిగింది 9 గంటలకి. మావోయిస్టులు కూడా రిటాలియేట్ చేశారు. ఎందుకంటే పిఎల్జీ అనేది మిగతా దళాలకి పిఎల్జీకి తేడా ఏంటంటే దళాలు కొద్దిగా లూజ్గా ఉంటాయి. దళాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ప్రాపర్ మిలిటరీ ట్రైనింగ్ ఉండదు. కానీ పిఎల్జీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దీన్నే రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. ఈ రెడ్ ఆర్మీకి మంచి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక రకమైన స్టాండింగ్ ఆర్మీ లాంటి వాళ్ళు, అంటే మంచి ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, ఎక్స్పీరియన్సు, తర్వాత గన్ ఫైరింగ్, వీటిలో నాలెడ్జ్, ఇవన్నీ చూసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. అందుకని వాళ్ళు మోర్ డేంజరస్ దాన్ రెగ్యులర్ స్క్వాడ్స్. సో వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా మంచిగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు కూడా గట్టిగా అటాక్ చేయగలిగారు. వీళ్ళని చేయడం వల్ల ఏమైందంటే డిఆర్జీకి సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్, 3 చనిపోయారు ఈ ఎన్కౌంటర్లో. తర్వాత అంటే మనకి రియల్ ఎన్కౌంటర్కి ఫేక్ ఎన్కౌంటర్కి ఇక్కడే తేడా. రియల్ ఎన్కౌంటర్ ఎప్పుడైనా కూడా సెక్యూరిటీ ఫోర్సెస్కి కూడా గాయాలు తగ్గడం, చనిపోవడం జరుగుతుంది. ఫేక్ ఎన్కౌంటర్లో ఒక చిన్న గాయం కూడా జరగదు. అట్లాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే రియల్ ఎన్కౌంటర్లో కూడా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఆర్జీ వాళ్ళకి గాయాలు అయ్యాయి.
అదే మావోయిస్టులు కూడా కొంతమంది గాయపడి ఉంటారు కదా, అందరూ చనిపోరు కదా, కానీ గాయపడిన వాళ్ళని కూడా చంపేస్తారు వీళ్ళు. గాయపడిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేయడం అనేది ఈ మధ్య కాలంలో మనకు కనబడలేదు. అసలు గాయపడిన ఎన్కౌంటర్లు అంటున్నారు కానీ గాయపడిన మావోయిస్టులు ఎవరు మనకు కనబడట్లేదు, బతికిన వాళ్ళు చంపేస్తున్నారు. సో ఈ ఎన్కౌంటర్లో కూడా ఇప్పటి వరకు 12 మావోయిస్టు శవాల్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే బెటాలియన్ 2లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు, ఇటువైపు 3 చనిపోయారు, 2 గాయపడ్డారు. ఆ రకంగా తీసుకుంటే కూడా ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ పై చేయి సాధించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 12 మంది మావోయిస్టులు చనిపోవడం ఈ మధ్యకాలంలో